ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మద్యం కేసులో బెయిల్పై విడుదలైన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. దాదాపు 71 రోజుల జైలు జీవితం తర్వాత తిరిగి వచ్చిన ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తన పాత బాధ్యతలను స్వీకరించి వెంటనే రంగంలోకి దిగబోతున్నారు. మద్యం కేసులో అరెస్టు కావడంతో మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తున్న అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను తాత్కాలికంగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావులకు అప్పగించారు. తాజాగా బెయిల్పై విడుదలైన వెంటనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి మిథున్ రెడ్డినే ఆ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి ఇక పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించి వచ్చే 2-3 రోజుల్లోనే ఈ 3 జిల్లాల నాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మిథున్ రెడ్డి త్వరలో అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో బూత్ కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేయనున్నారు. ఈ 3 జిల్లాలో విస్తృతంగా పర్యటించడానికి ఆయన రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనల ద్వారా నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా కార్యకర్తలను కూడా కలిసే అవకాశాలున్నాయి. మిథున్ రెడ్డి వ్యూహంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే తనపై నమోదైన మద్యం కేసు అక్రమం అనే విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేయడం. దీని ద్వారా అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ కేసును అడ్డుగా పెట్టుకుని కూటమి చేస్తున్న ఆరోపణలు నిజం కాదనే విషయాన్ని ప్రజలకు వివరంగా తెలియజేసేలా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు అని తెలుస్తోంది. జైలు జీవితం, బెయిల్ వ్యవహారాన్ని ప్రతిపక్షంగా వైసీపీ రాజకీయ అస్త్రంగా ఎలా మలుచుకుంటుందనేది చూడాలి.